హాయ్ అండి. మీతో స్నేహం మీ కళ్యాణి. ఈరోజు నేను చందువాలు ఫిష్ ఇగురు వండుతున్నానండి. అండ్ కొన్ని చేపలు తీసుకొని నేను ఫిష్ బోండాలు వేస్తున్నాను. ఎప్పుడైనా మీరు విన్నారా? ఇప్పుడు నేను చేస్తున్నాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. సూపర్‌గా ఉంటాయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకేనండి. ఇగోటండి మసాలా దినుసులు. ఎప్పుడైనా ఫిష్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే గసగసాలండి. గసగసాల వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవన్నీ మళ్ళీ వీధిలోకి వస్తే తీసుకున్నాము. ఆ చేపల ఆవిడ నీట్‌గా క్లీన్ చేసి ఇచ్చింది కానీ అయినా ఇంకా బాగా ఏమంటారు వాటికి చెంపలు అవన్నీ వదిలేసిందండి. అవన్నీ తీసి క్లీన్ చేసి ఇవన్నీ మళ్ళీగా ఇలా చేశాను. చూడండి, ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వీటిని బోన్‌లెస్ చేయాలండి. మొత్తం ఈ ఫిష్ పీసెస్‌కి బోన్స్ లేకుండా నీట్‌గా చూడండి. ఇగో అలాగా పేస్ట్ లాగా అయ్యింది ఆ ఫిష్. మొత్తం బోన్స్ ఏమీ లేవండి అందులో. ఆనియన్స్ వేపుతున్నాను. పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి అందులో ఇవి బాగా ఫ్రై చేయాలండి. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. లంచ్తో కూడా ఇవి బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయి. నిజంగా మీరు ట్రై చేశాక మీరే అంటారు వావ్ అనుకొని. చూసారా, ఇలా అయింది కదా, ఇంత బాగా ఫ్రై చేశాను. అవి రోల్స్ చేసుకున్నానండి రౌండ్గా. ఇప్పుడు కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ కలిపి ఉప్పు కారం అన్నీ కలిపి ఇలాగా మనం బోండాలకు వేస్తాం కదా, అలా ప్యాటర్న్ తయారు చేసుకొని అందులో ముంచి ఇవి వేసేయడమేనండి ఆయిల్లో. బ్రౌన్ కలర్ వచ్చాక అటు ఇటు తిప్పుతూ తీసేస్తే ఇంకా భలే ఉంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి నాకు మీరు తిరిగి చెప్పండి. అంత బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఎక్సలెంట్ రెసిపీ అండి. మీకు మీరు సేవ్ చేసుకోండి. తయారు చేసిన తర్వాత షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. ఆనియన్స్తో తింటే ఉంటుంది కదండి, సూపర్ అండి.